హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు వర్తమాని భవ. సో మనం ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆమెతో మీకు గల సంబంధాన్ని విడిచిపెట్టండి. ఏమని క్వెషన్ అడుగుతున్నారంటే, ఒకరు పూర్తిగా చైతన్యమైనప్పుడు వారికి ఇంకా ఒక సంబంధపు అవసరం ఉంటుందా? అప్పుడు ఇంకా పురుషుడు స్త్రీకి ఆకర్షించబడి ఉంటాడా? ఒక స్త్రీ పురుషుడు లేకుండా అసంపూర్ణంగా భావిస్తుందా? ఈ క్వెషన్స్‌కి ఇక్కడ ఆన్సర్స్ చెప్తున్నారనమాట. దీని ఆన్సర్ ఏమంటే, జ్ఞానవంతులు అయినా, కాకపోయినా, మీరు స్త్రీ అయినా, పురుషుడు అయినా ఉంటారు. కనుక రూపపు స్థాయిలో మీరు అసంపూర్ణులు. మీరు పూర్ణతలో సగం మాత్రమే. చైతన్యంలో ఈ అసంపూర్ణతే స్త్రీ పురుషుల ఆకర్షణగా భావించబడుతుంది. మీరెంత చైతన్యంలో ఉన్నప్పటికీ వ్యతిరేక శక్తి ధ్రువానికి ఆకర్షితులవుతారు. కానీ అంతర్ సంబంధం ఉన్న ఆ స్థితిలో ఈ ఆకర్షణను కేవలం మీ జీవితపు ఉపరితలంలోనే భావిస్తారు. అంటే అది పైపైనే ఉంటుంది. ఒక విమెన్‌కి ఆ అట్రాక్షన్ అనేది పైపైనే ఉంటుంది. అది ఆహ్, మన ఈ యూనివర్స్‌లో కలవడం, దానివల్ల మనకి ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ రావడం అనేది కాదట. అది ఒక చిన్న భాగమే అంతే. ఆ స్థితిలో ఉన్నప్పుడు మీకు ఏమి జరిగినా అలాగే అనిపిస్తుంది. ఈ ప్రపంచమంతా కూడా ఒక మహా సముద్రపు ఉపరితలంలోని అలలులా, కెరటాలుగా కనిపిస్తుంది. మీరే ఆ మహాసముద్రం. ఇంకా ఆ అల కూడా మీరే. కానీ మహాసముద్రంగా తన నిజ జీవితాన్ని గ్రహించిన అల కనుక ఆ వైశాల్యం, లోతులతో పోల్చుకుంటే అలలు, కెరటాలు అంత ముఖ్యమైనవేమీ కావు. అంటే లార్జర్ పిక్చర్ అన్న దీంట్లో చూస్తున్నప్పుడు ఈ అలలు, కెరటాలు అనేవి అంత ముఖ్యంగా ఉండవనమాట. అంటే ఈ అట్రాక్షన్స్ ఆహ్, ఈ ఈ డిఫరెన్సియేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ అవన్నీ అసలు మనం కన్సిడరే చేయము. ఎప్పుడైతే మనం ఒక ఇంకా హైయర్ దీంట్లో చూస్తామో బిగ్గర్ పిక్చర్ అన్న దీంట్లో చూస్తాం. అంటే మీరు ఇతరులతోనూ, మీ భాగస్వామితోనూ లోతైన సంబంధం కలిగి ఉండరని కాదు దీనర్థం. వాస్తవానికి మీరు ఉనికి యొక్క చైతన్యాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మరింత లోతుగా వారితో సంబంధాన్ని కలిగి ఉంటారు. అంటే ఎప్పుడైతే మనం ఆ ఇన్నర్ కనెక్టివిటీ, ఆ అంతర్ ఆహ్, ఆహ్, ఆ ఇన్నర్ కనెక్టివిటీ అనే దాంతో ఎప్పుడైతే మనం డీప్‌గా ఉంటామో, అప్పుడే మనం అన్ని రిలేషన్స్‌ని కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో ఇంకా ఇంకా ఎక్కువగా కనెక్టెడ్‌గా ఉండగలుగుతామట. ఉనికి నుండి రావడం మూలంగా మీరు రూపం యొక్క తెరను దాటి చూడగలుగుతారు. ఉనికిలో స్త్రీ పురుషులు ఇరువురు ఒకటే. మీ రూపానికి ఇంకా కొన్ని అవసరాలు ఉండి ఉండొచ్చు. కానీ మీ ఉనికికి ఏమీ ఉండవు. అంటే మనం ఒక ఫిజికల్ వరల్డ్ అన్న దీంట్లో చూసుకొని, ఈ వీళ్ళు విమెన్, వీళ్ళు మెన్, వీళ్ళు పిల్లలు, వీళ్ళీళ్ళు అని చెప్పి మనం మాట్లాడుకున్నప్పుడు, మనకి ఈ రకమైన థింగ్స్ అన్నీ, మనం అనుకునే థింగ్స్ అన్నీ గుర్తొస్తాయి. కానీ ఒక కాన్షియస్‌నెస్ అన్న దీంట్లో మనం ఎప్పుడైతే చూస్తామో, ఇవి ఏమీ ఉండవనమాట. అంటే ఒక పెద్ద బిగ్గర్ పిక్చర్ అన్న దీంట్లో చూసినప్పుడు. ఇవన్నీ కూడా అసలు కన్సిడరేషనే చేయనవసరం లేదు. అది ఇప్పటికే సంపూర్ణంగా, పూర్తిగా ఉంది. అంటే ఎప్పుడైతే మనం దానికి కనెక్టెడ్‌గా ఉన్నప్పుడే అది ఫుల్‌ఫిల్‌మెంట్ అన్న దీంట్లో ఉంది. మళ్ళీ దానికి డిఫరెన్షియేట్ చేసి ఇది విమెన్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉందా? మెన్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉందా? ఈ విధంగా ఉందా? ఆ విధంగా ఉందా? అని చూడనవసరం లేదంట. దానిలో అదే ఫుల్‌ఫిల్‌గా ఉంది అని చెప్తున్నారు. సంపూర్ణంగా ఉంది అని. ఆ అవసరాలు తీరినప్పుడు అది చాలా ఆనందంగా ఉంటుంది. కానీ తీరకపోయినా మీ లోతైన అంతర్స్థితికి ఏమీ పట్టదు.
అంటే బయట వరకు మనం ఈవెన్ సెక్షువాలిటీ అనే దానికి గానీ, అదర్ అట్రాక్షన్స్ గానీ, అవి ఎంజాయ్ చేయాలి అంటే చేస్తాము. అవేంటి ఔటర్ వరల్డ్ అన్న దీంట్లోని ఎంజాయ్ చేస్తాము, చెయ్యాలి, దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. కానీ అది ఉండాలి, చెయ్యాలి అన్న కైండ్ ఆఫ్ థింగ్ అనేది మన శరీరం అనే దానికి పట్టదు. ఉంటే ఎంజాయ్ చేస్తాం. లేదంటే లేదు. న్యూట్రల్‌గా ఉంటారు. ఇది ఇలానే ఉండాలి అన్న కైండ్ ఆఫ్ స్టేట్‌మెంట్ అనేది ఉండదనమాట. కనుక ఒక పరిపూర్ణుడైన వ్యక్తికి స్త్రీ లేదా పురుష ధ్రువపు అవసరం కలిగినప్పుడు అతని లేదా ఆమె యొక్క ఉనికిలోని బాహ్య స్థితిలో సంపూర్ణత మరి లేమి భావన కలిగే అవకాశం ఎంతైనా ఉంటుంది. అయినా అదే సమయంలో అంతర్గత సంపూర్ణంగా, నెరవేర్పుగా, ప్రశాంతంగా ఉంటారు. నెక్స్ట్ క్వెషన్. పరిపూర్ణతకి లేదా జ్ఞాన తృష్ణకు స్వలింగ సంపర్కులగు ఉండటం సహాయకరమా? లేక ఆటంకమా? లేదా అది ఏమీ పెద్ద విషయం అవ్వదా? దీని ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, మీరు పెద్దవారయ్యేటప్పుడు మీ లైంగిక సందిగ్ధత దాన్ని అనుసరించి మీరు ఇతరుల నుండి వేరు అనే గ్రహింపు సమాజ నియమిత ఆలోచన ప్రవర్తనలతో మిమ్మల్ని బలవంతంగా పోల్చుకోనీయకుండా చేయవచ్చు. ఇది అప్రయత్నంగా మీ చైతన్య స్థాయిని ప్రశ్నించటమే. తెలియకుండా అప్రశ్నాత్మకంగా వారసత్వపు నమూనాలను తమలో నింపుకున్న ఎక్కువ భాగం అచేతనంగా ఉన్న వాళ్ళ కన్నా ఎత్తైన స్థాయిలో ఉంచుతుంది. ఆ రకంగా స్వలింగ సంపర్కులుగా ఉండటం సహాయకరమే. కొంతవరకు బయటవాడిగా ఉండటం, ఇతరులతో సరితూగని వారు లేదా ఏ కారణం చేతనైనా వారిచే నిరాకరించబడిన వారికి జీవితం ఎంతో కష్టసాధ్యమవుతుంది. కానీ జ్ఞాన ప్రకాశానికి సంబంధించిన వరకు అది మీకు ప్రయోజనకరమైనదే అవుతుంది. అది మిమ్మల్ని అచేతనత్వం నుంచి దాదాపు బలవంతంగా బయటకు లాగుతుంది. మరోవైపు మీ స్వలింగ సంపర్కాన్ని ఆధారంగా చేసుకొని దాని నుండి పోలిక భావాన్ని పెంచుకున్నట్లయితే ఒక వల నుండి మరో దా మరో దానికి చిక్కుకున్నట్లే. స్వలింగాలు మిమ్మల్ని మీరు అనుకుంటున్న మానసిక ప్రతిబింబం నియంత్రించిన విధంగా మీరిక పాత్రలేసి నాటక నాటకాలాడుతారు. మీరు అచేతనం అవుతారు. అవాస్తవం అవుతారు. మీ అహపు వేషము క్రింద మీరు చాలా దుఃఖితులై ఉంటారు. మీకు ఇది కనుక జరిగితే స్వలింగులుగా ఉండటం ఆటంకమవుతుంది. కానీ మీకెప్పుడూ మరొక అవకాశం వస్తుంది. తీవ్రమైన దుఃఖము గొప్ప మేల్కొల్పేదిగా అవ్వగలదు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. మరో వ్యక్తితో సఫలమైన సంబంధాన్ని కలిగి ఉండే ముందు మీరు మీతో మంచి సంబంధాన్ని కలిగి ఉండటం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవలసిన అవసరం నిజం కాదంటారా? దీనికి ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీతో మీరు హాయిగా ఉండలేనప్పుడు, ఆ చికాకును కప్పిపుచ్చేందుకు ఒక సంబంధాన్ని కోరుకుంటారు. ఆ చిరాకు తిరిగి మిమ్మల్ని ఆ సంబంధంలో మరో రూపంలో ఖచ్చితంగా ప్రత్యక్షమవుతుంది. దానికి కారణం మీ భాగస్వామినని కూడా నింద వేస్తారు. అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం అనేది, మనతో పాటు మనం స్పెండ్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఒకరితో రిలేషన్ ఏర్పరచుకుంటున్నాము అనేసంటే, మనకి ఏదో తోచకనో, లేదో మనతో మనం ఉండలేకనో, మనం ఆ ఒక రిలేషన్ అనే దాన్ని ఏర్పరచుకోకూడదు. ఏర్పరచుకున్నప్పుడు ఏంటంటే, మనకు తెలియకుండానే మనం ఏదైతే చికాకులు అవన్నీ
మనతో ఏదైతే చేసుకోకుండా ఉంటున్నామో అవి మన భాగస్వామి అన్న దీంట్లో కనిపిస్తాయి. ఎందుకంటే మనం అక్కడ ఓవర్‌కమ్ చేయలేదు. అది ఓవర్‌కమ్ చెయ్యాలి అనే విధంగా ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆ స్పౌస్ నుంచి తెలుసుకోగలుగుతున్నాం. అది కూడా రియలైజ్ అవ్వలేనప్పుడు ఏం చేస్తాము? మనం వెంటనే వాళ్ళు మంచిగా లేరు అని చెప్పి వాళ్ళ నుంచి కూడా దూరంగా రావాలి అనేసి అనుకుంటాం. సో, అది కాకుండా ఏ మనం ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోవడం, యాక్సెప్ట్ చేయటం, మనతో మనం మంచిగా ఉండడం అనేది ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు మనం మన భాగస్వామి అన్న వాళ్ళతో కూడా మనం చాలా చాలా బాగా ఉండగలుగుతాం. వాళ్ళ పాజిటివిటీ అనే దాన్ని మనం చూడగలుగుతామనమాట. మీరు నిజంగా చేయవలసిందేమిటంటే, ఈ క్షణాన్ని పూర్తిగా స్వీకరించటం. అప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడలతో సులువుగా ఉంటారు. మీతో మీరు సులువుగా ఉంటారు. కానీ మీతో మీకు సంబంధం అసలు అవసరమంటారా? కేవలం మీరు మీరుగా ఎందుకు ఉండలేరు? మీతో మీకు సంబంధం ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు 2గా విభజించుకున్నారు. నేను, నా సెల్ఫ్, ఆత్మ పదార్థములు. ఆ మనసు సృష్టించిన ద్వంద్వత్వమే అవసరం లేని అన్ని సంక్లిష్టతలకు, మీ జీవితంలోని అన్ని సమస్యలకు, సంఘర్షణలకు మూల కారణం. అంటే 2గా చూడొద్దు అనేసంటున్నారు. ఒకటే ఉంది. ఆ ఒక్కదాన్ని మనం మంచిగా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అంటే మన మైండ్ వేరు, బాడీ వేరు, ఆహ్, ఈ ఇన్నర్ సెల్ఫ్ వేరు. అవన్నీ అనేది మనం వేరు వేరుగా చూస్తున్నాము. ఇప్పుడు మనం ఉన్న దీంట్లో చూస్తే అన్నీ వేరు వేరుగానే ఉన్నాయి. ఎందుకంటే మనం అలా పెరిగాం కాబట్టి. ఈ సొసైటీ పరంగా ఉన్న దీంతోనే మనం పెరిగాం కాబట్టి అన్నిటిని వేరు వేరుగా చూస్తున్నాం. మనం ఎప్పుడైతే ఈ స్పిరిచ్యువల్ పాత్ అన్న దీంట్లోకొస్తున్నామో, అన్నింటిని ఏం చేస్తున్నాం? మన లోపలికి తెచ్చుకుంటున్నాం. మన మైండ్ అనే దాన్ని మ మన మన అంటే ఈ ఇన్నర్ సెల్ఫ్ అంటే ఆ బుద్ధి, ఆ మనసు అనే దాన్ని ఆ రెండిటిని ఒకటిగా చేస్తున్నాం. అవి పుట్టినప్పుడు మనం ఈ భూమి మీదకొచ్చే ముందు ఎలా ఉన్నాయో, వచ్చిన తర్వాత కూడా కొన్ని ఇయర్స్ ఎలా కలిసిమెలిసున్నాయో, అంతే ప్యూర్‌గా మళ్ళీ చేస్తున్నామనమాట. దే దే ఎలా చేయగలుగుతున్నాం? విత్ ది హెల్ప్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది ప్రాక్టీస్ ఆఫ్ బీయింగ్ అవేర్. అవేర్‌నెస్ అనేది ఎక్కడి నుంచొస్తుందంటే, మనం మెడిటేషన్ చేయటం వల్ల అవేర్‌నెస్ అనేది క్రియేట్ అవుతది. జ్ఞానం పొందిన స్థితిలో మీరు మీరై ఉంటారు. మీరు, మీరు మీ స్వయతత్వం ఒక్కటైపోతారు. మీరు మీ స్వీయ తత్వం ఒకటైపోతారు. మిమ్మల్ని మీరు తీర్పు చెప్పుకోరు. మీరు మీరు మీ గురించి జాలి పడరు. మీ గురించి మీరు గర్వించుకోరు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోరు. మిమ్మల్ని మీరు ద్వేషించుకోరు. స్వీయ ప్రతిబింబ చైతన్యం వలన కలిగిన విభజన మారుతుంది. దాని శాపం తీ తీసివే తీసివేయబడుతుంది. మీరు రక్షించాల్సిన, పోషించాల్సిన తత్వం ఇక ఉండదు. మీరు జ్ఞాన ప్రకాశం పొందినప్పుడు ఒక సంబంధం ఇక మీకు ఉండదు. మీతో మీకు గల సంబంధం ఒక్కసారి మీరు దాన్ని విడిచిపెడితే ఇక మిగిలిన అన్ని సంబంధాలు ప్రేమ సంబంధాలే. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి అన్నిటికి కూడా ముందు మనతో మనకి ఒక మంచి రిలేషన్ ఉండాలి అనేసంటే ఫస్ట్ నేను అంటే ఒకటే అన్నది ఆ విషయాన్ని మనం ముందు గ్రహించాలి. అంతా అనేది ఒకటే. మైండ్ వేరు, బాడీ వేరు, లేదా ఈ లోపలున్న ఇన్నర్ వేరు అన్న విధంగా కాకుండా, మనం టువర్డ్స్ టు థట్ మన జర్నీ అనేది స్టార్ట్ చేయాలి అంటే, ముందు మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం యాక్సెప్ట్ చేయటం, అవన్నీ అనేది జరగాలి. సో, ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటామో, మనలో ఉన్న అన్ని క్వాలిటీస్‌ని మనం యాక్సెప్ట్ చేస్తాం. మనలో ఉన్న గుడ్‌ని యాక్సెప్ట్ చేస్తాం. మనలో ఉన్న బ్యాడ్‌ని మనం యాక్సెప్ట్ చేస్తాము. దానితో పాటు మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో, ముందు మనకు చాలా ఇరిటేషన్ అనిపించొచ్చు. ఏంటి ఆహ్, ఒక విషయంలో చాలా ఎక్కువగా కోపాలొచ్చేయడాలు, యాక్సెప్ట్ చేయలేకపోవడాలు అవన్నీ. బట్ ఎప్పుడైతే మనం అన్నిటిని యాక్సెప్ట్ చేయటం, ఆ కోపం అనే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయటం, ఓకే. నేనిలా అన్నాను. ఇట్స్ ఓకే. నేనిలా కోపంగా ఉండడం కూడా ఇట్స్ ఫైన్. ఇట్స్ ఓకే. అని చెప్పి మనం ఎప్పుడైతే మనల్ని మనం
అంత మంచిగా, అంత దీనిగా అదొక ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను, చేసేసాను. ఇంకా కామ్ డౌన్ అయిపోతాను అని చెప్పి, ఆ కోపం వచ్చినప్పుడు కూడా మనకి మనం ఇట్స్ ఓకే. యూ ఆర్ గుడ్. యూ ఆర్ సేఫ్. లవ్ ఎనర్జీస్‌తో ఫుల్‌ఫిల్ చేసుకో. నువ్వు ఎక్స్‌ప్రెస్ చేయాల్సింది చేసావు కదా! అని చెప్పి మనల్ని మనం ఎప్పుడైతే ఆ క్వాలిటీ అనే దానికి కూడా మంచిగా ప్రేమ అన్నది మనం ఎప్పుడైతే ఆ ఎనర్జీ ఇస్తూ ఉంటామో, మనం తెలియకుండానే మనం ప్రతి దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం. మనలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా. సో, దానివల్ల ఏంటంటే మనకి మనం వేరు వేరుగా అనిపించమనమాట. సో, దట్స్ రియల్లీ నైస్ థింగ్. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ లవ్ అనేది ఎక్కడి నుంచి మనం నేర్చుకుంటాం? దాన్ని ఇంకా డీపర్‌గా తీసుకెళ్ళడానికి ఏం హెల్ప్ చేస్తుంది అంటే జ్ఞానం అనేది హెల్ప్ చేస్తుందనమాట. అలానే దీనివల్ల ఏం నేర్చుకుంటున్నాం అంటే వన్నెస్ అన్నదాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నామిక్కడ. అంటే ఇక్కడ డ్యుయాలిటీ అనేది లేదు. ఓన్లీ వన్నెస్సే ఉంది అనే విషయాన్ని కూడా నేర్చుకుంటూ ఉన్నామనమాట. ఎప్పుడైతే మనం దీన్ని ప్రాపర్‌గా నేర్చుకుంటామో, ఇంప్లిమెంటేషన్ అన్న దీంట్లో పెడతామో, అప్పుడు మనం బయట ఉన్న వాళ్ళందరినీ కూడా ఓకే. వాళ్ళు వాళ్ళ క్వాలిటీస్‌తో ఉన్నారు. ఇట్స్ గుడ్ అని చెప్పి మనం వాళ్ళని కూడా మనం అంతే డీప్‌గా, అంతే మంచిగా యాక్సెప్ట్ చేయగలుగుతాం. మనం ఇప్పుడు పర్ఫెక్ట్‌గా లేము. అప్పుడు పర్ఫెక్ట్‌గా లేము. ఎప్పుడు పర్ఫెక్ట్‌గా ఉండం. ఎందుకంటే, ఆ పర్ఫెక్షన్ అనే దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అనేది మనకు తెలీదు. ఎవ్రీవన్ అందరికీ చాలా డిఫరెంట్ పర్ఫెక్షన్ అన్న దానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి కదా! కానీ మనం ఎప్పుడైతే మనల్ని మనం అంత డీప్‌గా యాక్సెప్ట్ చేసుకుంటామో, అప్పుడు అవతల వాళ్ళలోనూ కూడా అవే కదా! వాటితోనే కదా వాళ్ళున్నారు. ఇట్స్ ఓకే. లెట్ దెమ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ దేర్ ఓన్ వే అని చెప్పి మనం వాళ్ళని అంతే డీప్‌గా యాక్సెప్ట్ చేయగలుగుతాం. అంతే ప్రేమనివ్వగలుగుతాం. సో, నో కంప్లెయింట్స్ అనేవే ఉండవనమాట. ఎప్పుడైతే మనం ఆ కంప్లెయింట్స్ లేని విధంగా మన లైఫ్‌ని లీడ్ చేస్తామో, మనంత హ్యాపీ బీయింగ్ గాని, అలానే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసే బీయింగ్‌గా కూడా మనం ఉండగలుగుతాం అన్నమాట. సో, ఇది ఈరోజు టాపిక్. థాంక్ యూ సో మచ్.